ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో అయితే మనం వెళ్తున్నాము. పైన వెల్కమ్ టు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అని కూడా ఉంది. వెల్కమ్ చెప్తున్నారు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళు. సో ఇది వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్, పైన రన్వే ఉంటుంది, కింద అయితే రోడ్ వే ఉంటుంది అనమాట. సో బాగా డెవలప్ చేశారు ఇంజనీర్స్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది రోడ్ కూడా, లైట్స్తో అంతా. సో కొంచెం ముందరికి వెళ్ళి నాకైతే మన డిపార్చర్ గేట్స్ అయితే బోర్డు కనబడుతుంది. ఇక్కడ క్యాబ్ డ్రైవర్స్ అయితే స్టాప్ చేస్తారు డిపార్చర్ అవ్వడానికి ప్యాసింజర్స్ అందరూ. ఇప్పుడే నేను అయితే క్యాబ్ అయితే దిగేసి బ్యాగ్స్ అయితే తీసుకొని ఇంకా తోసుకుంటూ వెళ్తున్నాను నా గేట్ దగ్గరికి. సో ఎక్కడైతే ఖాళీగా ఉందో అక్కడైతే ఎంటర్ అయిపోదాము గేట్ ద్వారా. గేట్ నెంబర్ 4 దగ్గరికి అయితే వచ్చేసాను ఖాళీగా ఉందని. సో నా ఐడి ప్రూఫ్ చూపించడానికి పాస్పోర్ట్ అయితే పెట్టుకున్నా. ఇక్కడ నా ఫ్లైట్ వచ్చేసి AI 2577 అనమాట. 2:30కి స్టార్ట్ అవుతుంది మార్నింగ్. సో చూసారు కదా, మన లగేజ్ డ్రాప్ చేయడానికి CD లైన్స్ అయితే ఉపయోగిస్తున్నారు బ్యాగేజ్ డ్రాప్ చేయడానికి. ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్తున్నాము. మీకు చుట్టుపక్కల ఎలా ఉంది అనేది అంతా చూపిస్తున్నాను. చాలా బాగుంది లోపల. సో నా 2 ట్రాలీ బ్యాగ్స్ అన్నమాట. ఒక ట్రాలీ బ్యాగ్ అయితే ఇక్కడ డ్రాప్ చేయాలి, ఇంకొక ట్రాలీ బ్యాగ్ నేను అయితే క్యాబిన్ కి తీసుకెళ్తాను. ఇక్కడ డొమెస్టిక్ బ్యాగేజ్ డ్రాప్ అని ఉంది. ఇక్కడ చాలా రష్ ఉంది, చూస్తున్నారు కదా జనాలు మొత్తము అందరు లైన్ లో ఉన్నారు. డొమెస్టిక్ డిపార్చర్ కూడా ఇక్కడే ఉంది. ట్రాలీ బ్యాగేజ్ డ్రాప్ చేసిన తర్వాత మనకు బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేసారు. సో ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అయిపోతాము సెక్యూరిటీ చెక్ చేసుకొని. ఇప్పుడు డొమెస్టిక్ సెక్యూరిటీ చెక్ అయితే చేసుకొని లోపలికైతే వెళ్ళాలి. సెక్యూరిటీ చెక్ చేయడానికి మనం ఎలక్ట్రానిక్ డివైసెస్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక బాస్కెట్లో తీసి పంపించేయాలి. ఇక్కడ అన్నీ చెక్ చేస్తారు. ఇప్పుడే మనకి వెనకాల అయితే సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది. సో లోపలికైతే వెళ్తున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, లోపలైతే ఇలా వెళ్ళాలి సెక్యూరిటీ చెక్ ఇన్ అయిన తర్వాత. సో చాలా దూరం నడిచేది ఉంటుంది. ఇప్పుడు మనము చూడండి ఎట్లా ఉందా. గేట్ నెంబర్ 27 to 62 ఉంటాయి. వచ్చేసి ఆథరైజ్ పర్సనల్ ఓన్లీ డిపార్చర్స్. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. లోపలికి వెళ్దాం మనము. ఎంత బాగుందో చూడండి. ఏదో ఒక మాల్కి వచ్చినట్టు అయితే ఉంది. నాకైతే ఎయిర్పోర్ట్కి వచ్చినట్టు లాగలేదు. చిన్నగా మనం అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మన గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మన గేట్ నెంబర్ దగ్గరికి చూపిస్తాను. మన గేట్ నెంబర్ కూడా ఇక్కడ బగ్గీ పాయింట్ అని ఉంది. బగ్గీ పాయింట్ మీకు ఏమైనా తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే తిరగాలి. లెఫ్ట్ సైడ్లో తిరిగిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాలి ఇక్కడ మన గేట్ దగ్గరికి. సో ఇదైతే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, అందుకు వీడియో తీశాను. సో చూడండి ఎంత బాగుందో ఇదంతా. ఇంజనీర్స్ అందరూ సివిల్ ఇంజనీర్స్ ఎలా కట్టింటారో చూడండి డిజైనింగ్ అంతా. ఇప్పుడు మనం 39B గేట్ నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అంతా సీట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. కొంచెం సేపు కూర్చొని రెస్ట్ తీసుకుందాము. వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు. సో చూడండి అందరు వచ్చి కూర్చున్నారు. మన హైదరాబాద్ 2577 ఫ్లైట్ నెంబర్ ఇచ్చారు. అందరు కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు టైం ఇంకా 1:36 అవుతుంది. 1 అవర్ ముందే వచ్చాను నేను. సో మన ఫ్లైట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 2:30 అనమాట. అలాగే కొంచెంసేపు ఉన్న తర్వాత మమ్మల్ని అయితే ఎంట్రీ చేశారు అనమాట, బోర్డింగ్ పాస్ చెక్ చేసి అంతా. సో ఇలా వెళ్ళడానికి మనకైతే అంతా ఫ్లోటింగ్ ఉంటుంది కొంచెము. సో ఇది వచ్చేసి ఓవర్లే బ్రిడ్జ్ అనమాట, మన ఎంట్రీ గేట్ దగ్గర నుంచి మన ఫ్లైట్ లోపలికి. సో ఇప్పుడే సెటిల్ అయిపోయాను ఫ్లైట్ లోపల కూర్చొని. ఫ్లైట్స్ ఎన్ని పార్క్ అయ్యాయో చూడండి, చాలా ఉన్నాయి ఫ్లైట్స్ అయితే. నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకే వీడియో తీసి మీకు కూడా చూపిస్తున్నాను. పార్క్ చేసేవి అలాగే డిపార్చర్ అయ్యేవి. సీట్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట నా ముందర. అలాగే మొబైల్ హోల్డర్ ఓపెన్ చేయడానికి, అలాగే బాటిల్ పెట్టుకోవడానికి స్పేస్ చూడండి. అంత కొంచెం ఇరుకుటమే ఉంటుంది, అడ్జస్టబుల్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి అందరు ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు, ప్యాసింజర్స్ అందరూ. సో బ్యాగేజెస్ అయితే పైన సర్దుకుంటున్నారు. ఇప్పుడు మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవ్వే ముందు మనకి లైట్స్ అయితే అన్నీ ఆఫ్ చేశారు, ఈ యొక్క పింక్ లైట్ తప్ప. ఇప్పుడు మన ఫ్లైట్ అయితే మెయిన్ రన్వే లోపలికి అయితే వెళ్తుంది. నేను చూపిస్తున్నాను శాటిలైట్ ద్వారా. ఇది వచ్చేసి ఒక అప్లికేషన్ అనమాట, మొబైల్లో ఉంది మనకి ఫ్లైట్ రైడర్ అని. సో మీకు మన ఫ్లైట్ చూస్తున్నారు కదా, అక్కడ ఆరెంజ్ కలర్లో టేక్ ఆఫ్ అయితే అవుతుంది. చాలా ఫాస్ట్గా టేక్ ఆఫ్ అవుతుంది. అప్రాక్సిమేట్గా 380 అట్లా స్పీడ్ వెళ్తుంటుంది. చాలా స్పీడ్ వెళ్తుంది ఇప్పుడు. సో కొంచెం ఫ్లై అయిన తర్వాత కొన్ని మీటర్స్కి మన అర్త్కి అలాగే ఫ్లైట్కి డిస్టెన్స్ అయిన తర్వాత నెట్వర్క్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మొత్తానికి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి ఫ్లైట్ది నావిగేషన్ అయితే రాదు. చూడండి బయట చూడండి ఎలా ఉందో మొత్తము.
సో ఫ్లైట్ లోపల చూడండి ఎలా ఉందో, అంత స్లాంట్ గా ఏంటది. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. మనకి ఫుడ్ కూడా ఇచ్చేసారు అప్పుడే. వచ్చేసి నాన్ వెజ్ బాల్స్ ఇచ్చారు, నూడిల్స్ ఇచ్చారు, అలాగే కేక్ ఇచ్చారు, వాటర్ బాటిల్. మొత్తానికి తినేసాను. లోపల ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తాను ఏమేమి ఇచ్చారు అనేది. చాలా బాగున్నాయి ఐటమ్స్. ఎయిర్ హోస్టెస్ ని కేక్ బాగుంది ఇంకొక కప్ ఇస్తానని అడిగితే ఎక్స్ట్రాగా ఇంకొక కప్ ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు. చాలా బాగుంది నాకు కేక్ అయితే. ఇప్పుడు ఎగ్జాక్ట్ 4:40 అయితే అవుతుంది టైం. మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది, అందరూ దిగేస్తున్నారు. నేను కూడా ట్రాలీ బ్యాగ్స్ తీసుకొని ఇంకా అన్ని సర్దుకోవాలి. సో దిగేస్తాను నేను కూడా. ఇప్పుడు నా ట్రాలీ బ్యాగ్ తీసుకొని నేను ఫ్లైట్ బయటకి అయితే వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత మనం బెల్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మన బ్యాగేజ్ అయితే డ్రాప్ చేసాం కదా ఢిల్లీలో, ఆ బ్యాగేజ్ పికప్ చేసుకోవడానికి మనం ఎగ్జిట్ వేలో బెల్ట్ దగ్గరికి అయితే వెళ్ళిన తర్వాత బ్యాగ్ తీసుకొని మనం బయటికి వెళ్దాము. ఇలా ఇక్కడ రైట్ సైడ్ లో తిరిగిన తర్వాత మనం కిందికి వెళ్ళడానికి ఎస్కలేటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఈ ఎస్కలేటర్స్ ద్వారా కిందికి దిగిన తర్వాత మనకి బెల్ట్స్ అయితే ఉంటాయి, లగేజ్ బెల్ట్స్. సో ఆ లగేజ్ బెల్ట్స్లో మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయినట్టయితే నేమ్ బోర్డులో ఫ్లైట్ది ఇక్కడ ఇచ్చారు కదా, ఆ టీవీ స్క్రీన్స్లో ఫ్లైట్ ప్లస్ బెల్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. అక్కడ చెక్ చేసుకొని మీరు బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ ఏ బెల్ట్ ద్వారా వస్తుంది అనేది. టీవీ స్క్రీన్స్లో చూసుకొని ఫ్లైట్ నెంబర్ ద్వారా మీరు బ్యాగేజ్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. దానికి మన లగేజ్ అయితే తీసుకున్నాము. మన ట్రాలీ బ్యాగ్ పెద్దది చూస్తారు కదా. సో ఈ బెల్ట్ లో అయితే వచ్చింది. ఈ బెల్ట్ ఇలా ఉంటుంది, మూవ్ అవుతూనే ఉంటుంది. ఆ బెల్ట్ మన బ్యాగేజ్ అయితే వస్తుంది. సో బెల్ట్ నెంబర్ 8 లో అయితే మన బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఇంతవరకు ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకండి. బాయ్.